హలో నమస్తే, నా పేరు వంశీ అరుగుల. నేను లాస్ట్ 10 ఇయర్స్గా ఒక ఐటీ ప్రొఫెషనల్ని. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది ఫ్రెండ్స్ మామూలుగా ఎప్పుడన్నా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు యూజువల్లీ టాపిక్స్ వస్తాయి. మామ క్రికెట్, మామ పాలిటిక్స్, మామ నెక్స్ట్ వచ్చేది ఫినాన్స్ గురించి. సో యూజువల్లీ చాలామంది ఫ్రెండ్స్తో నేను మాట్లాడినప్పుడు నాకు ఏమర్థమైంది ఏంటి అంటే, లైక్ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. ప్రాబ్లీ కొందరు కాలేజ్లో ఉండొచ్చు, కొందరు స్కూల్లో అయి ఉండొచ్చు, కొందరు ఇంటి దగ్గర అయి ఉండొచ్చు, కొందరు నా ప్రొఫెషనల్ కెరియర్లో భాగంగా ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. సో యూజువల్లీ ఈ టాపిక్ ఏంటంటే, చాలామంది దగ్గర ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి, దీని గురించి మాట్లాడుతూ ఉంది. సో నేను కూడా అందరిలాగే మీలాగే మామూలుగానే ఏమంటారు, నార్మల్గా డిస్కస్ చేసేవాళ్ళు, ఏం చేద్దాం రా, ఇన్వెస్ట్మెంట్లు ఏం చేద్దాం అమ్మా, 2,000 మిగులుతున్నాయి ఏం చేద్దాం. సో బేసికలీ ఎవరికి క్లారిటీ లేదు ఏం చేయాలి అని చెప్పేసి. చాలా యూట్యూబ్ వీడియోలు అని, బేసికలీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కదా, సో చెప్తా ఉంటారు. వాళ్ళకే ఉంటాయి, వాళ్ళు తెలిసింది చెప్తారు. సో నేను కూడా నాకు తెలిసింది లాస్ట్ 4 ఇయర్స్గా నేను నేర్చుకున్నది, కొంచెం అవగాహన వచ్చింది, అవి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దాంట్లో ఇప్పుడు నేను ఒక 2 వీడియోలు అయితే అనుకున్నాను. ఈ వీడియోకి చేసే ముందు ఈ ఛానల్ పేరు ఏమీ అనుకోలేదు. జస్ట్ అట్లా స్టార్ట్ చేద్దాం, ఫ్రెండ్స్కి పంపిద్దాం, ఎవరికైనా పనికొస్తే మంచిదే కదా అన్నదానికి స్టార్ట్ చేస్తున్నా. సో బేసికల్లీ ఈ ఫినాన్స్ రిలేటెడ్ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడ్వైస్ అడగాలి అంటే చెప్తారు. కొందరు బాగా డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కొందరు నార్మల్గా ఏం లేని ఉండొచ్చు, కొందరు స్మార్ట్గా ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు. సో కామన్ గ్రౌండ్ ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2025 సిచ్యువేషన్లో ఏఐ అందరికీ తెలిసింది. అరే మామ ఏఐ వచ్చేసింది, జాబులు పోతాయి, అది పోతాయి, ఇది పోతాయి. కానీ వాడడం వచ్చినోడు ఏదైనా చేయగలడు. ఇప్పుడు ఫోన్లు వచ్చిన కొత్తలో, టచ్ స్క్రీన్ వచ్చిన కొత్తలో పెద్దవాళ్ళకి, బేసికలీ 60 ఏజ్ పైన ఉన్న వాళ్ళకి, వాళ్ళు వాడరు అనుకున్నారు చాలామంది. టచ్ స్క్రీన్ వాళ్ళేం వాడతారా, బటన్ ఫోన్లకి వాళ్ళు కష్టపడతారు. బట్ ఇప్పుడు చూస్తే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ ఏమంటారు, వాడకం ఉంది కదా, దాంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, 60 ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, చాలా చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు. బేసికలీ వాట్సాప్ యూనివర్సిటీ అందరికి తెలిసిందే. బట్ సో అదే లైక్ మోటో ఏంటంటే, టెక్నాలజీ ఈజ్ నాట్ ద లిమిటేషన్. సో ఎవరన్నా నేర్చుకోవచ్చు, ఎవరన్నా చెప్పచ్చు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది దేనికి అంటే, ఏఐ వాడి. బేసికల్లీ ఇప్పుడున్న ఏఐ అంటే అందరూ తెలిసిందే, చాట్ జీపీటీ అని, జెమినీ అని, క్లాడ్, గ్రాక్, రకరకాలు ఉన్నాయి. సో నార్మల్ ఇవేం తెలియని వాళ్ళు కూడా ఈజీగా ఎలా వాడుకోవచ్చు అంటే, వాళ్ళ ఫినాన్షియల్ స్టెప్స్ ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అన్నదానికి నేను ఒక చిన్న వీడియోస్గా పెట్టి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో బేసికల్ నేను క్రియేట్ చేసిన అంటే, నేనే పెద్ద తురుముకాను కాదు, తోపు కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంటుంది. లైక్ బేసికలీ ఒక ప్రాంప్ట్ని ఎలా స్ట్రక్చర్ చేయాలి అని చెప్పేసి. ఇన్ కేస్ కొందరు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏం రాదు, వాళ్ళు డైరెక్ట్ పోయి చాట్ జీపీటీ అడుగుతారు, నేను ఇట్లా ప్రాంప్ట్ చేయాలనుకున్నాను, ఈ ప్రాంప్ట్ ఇస్తే బెటర్. సో అదే విధంగా మనం ఇది చేసాం. ఈ ఆన్సర్ రావడానికి ప్రాంప్ట్ ఏం అడగాలని చాట్ జీపీటీ అడిగాం. చాట్ జీపీటీ కాదు, బేసికలీ నేను జెమినీ వాడాను. జెమినీ కొంచెం ప్రాంప్ట్స్ బాగా క్రియేట్ చేస్తుంది. సో ప్రాంప్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు నేను అది జెమినీ ట్రై చేశాను, చాట్ జీపీటీ ట్రై చేశాను, గ్రాక్ ట్రై చేశాను. సో అన్నింటిలో చూస్తే చాట్ జీపీటీ కొంచెం స్ట్రక్చర్డ్ వేలో బాగా ఇచ్చింది ఆన్సర్ బాగా ఎలాగ ఇచ్చిందని నేను ఎలా చెప్తున్నానంటే, కొంచెం లాస్ట్ 4 ఇయర్స్ నుంచి రకరకాల ఫినాన్షియల్ రిలేటెడ్ బుక్స్ చదువుతూ ఉన్నాను నేను. ఆల్మోస్ట్ ఒక 20-30 బుక్స్ అయితే కవర్ చేశాను నేను ఫినాన్స్ రిలేటెడ్. సో దాన్ని బేస్ చేసుకొని నేను అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది పాయింట్స్ విచ్ ఆర్ ఏదైతే చాట్ జీపీటీ చెప్తుందో అవి పర్లేదు, మనం నమ్మచ్చు అండ్ ఫాలో అవ్వచ్చు. సో ఇది ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అసలు ఇదని. ఫస్ట్ రోల్ ఏంది, మనం పోయి ఫ్రెండ్స్ని అడుగుతాం. ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగితే నేను చెప్తాను, నేను ఏదో చెప్పాను అనుకున్నాను, నేను ఐటీ ప్రొఫెషన్, నాకు దానికి సంబంధమే లేదు. బట్ ఒక
సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ చెప్తే ఎలా, ఓకే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫినాన్షియల్ ప్లానర్ చెప్తే ఎలా అన్నది చూస్తే వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ కార్నర్స్ నుంచి చూస్తారు. లైక్ మన కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, మన గోల్ ఏంటి, ఇవన్నీ చూస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాంప్ట్ క్రియేట్ చేస్తాం. సో ఏమంటున్నాం అంటే, అరే నువ్వు ChatGPT నువ్వు సెబీ రిజిస్టర్డ్ వెటరన్ అంటే తోపుతురుం ఖాన్, వెటరన్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నువ్వు, ఇంకా ట్యాక్స్ కన్సల్టింగ్ స్పెషలైజ్డ్ ఇన్ ఇండియన్ పర్సనల్ ఫినాన్స్. ఇది ఇండియన్స్ పర్స్పెక్టివ్గా చేస్తున్నాం. నీ గోల్ ఏంటంటే నేను ఇచ్చే డేటాతో ఒక మంచి ఫినాన్షియల్ ప్లాన్ క్రియేట్ చేయమని బేసికలీ. సో దానికి తగ్గట్టు మన ప్రొఫైల్ ఇస్తాం. ఏమని, మన ఫినాన్షియల్ ప్రొఫైల్, ఏజ్ ఏంది, లొకేషన్ ఏంది, ఇన్కమ్ ఏంది, మంత్లీ ఇన్కమ్ ఏంది, ఇంకా కరెంట్ ట్యాక్స్ రెజిమ్ ఏంటి, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏంది. మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే మళ్ళీ దాంట్లో రెంట్, గ్రాసరీస్, మనం అప్పుడప్పుడు స్విగ్గీ, జొమాటో, బయటకి దోస్తులతో బయటకు పోతాం, ఇవన్నీ పట్టుకొని మంత్లీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. ఈ కొంతకాలంలో సపోజ్ ఇన్ కేస్ ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ అయితే కొంచెం సేవ్ చేస్తుంటారు. అదే ఇంకా కెరియర్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఈ ఫీల్డ్ ఉండకపోవచ్చు. దెన్ డెట్స్ అంటే ఇక మనకి తెలిసిందే, అప్పులు, హోమ్ లోనా, పర్సనల్ లోనా, ఏ లోన్ ఉంటే ఆ లోన్, కార్ లోనా, ఏదైతే అది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా, దీని గురించి కవర్ చేద్దాం, మంచిగా డీటెయిల్గా కవర్ చేద్దాం. ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా. నెక్స్ట్ గోల్స్ ఏంటి, మన ప్రైమరీ గోల్స్ ఏంటి. పెళ్లి చేసుకుంటున్నా 2 yearsలో, పెళ్లి చేసుకుంటున్నా, కార్ కొంటున్నా 2 yearsలో, అరే నేను 45 వరకు రిటైర్ అయిపోవాలి, నాకు ఈ పంచాయతీలన్నీ వద్దు, ఇది. నెక్స్ట్ దాని టాస్క్ ఏంది, లైక్ ChatGPT చెప్తున్నాను ఏం చేయాలి, టాస్క్ ఏంది. అనలైజ్ మై డేటా అండ్ ప్రొవైడ్ ఏ ప్లాన్ ఇన్ దీస్ 5 sections. సో 5 sections కింద కొన్ని డీటెయిల్గా ఇస్తున్నాము. ఏంటంటే హెల్త్ రిలేటెడ్, హెల్త్ చెకప్, లైక్ నా సేవింగ్స్ వీటిని పట్టుకొని ఏంది నా కరెంట్ పరిస్థితి ఏంది, నేను ఫ్యూచర్లో బాగుపడే పరిస్థితులు ఉన్నా లేకపోతే ఏంది అని. నెక్స్ట్ ఇండియన్ వాటర్ఫాల్ స్ట్రాటజీ. ఇదేంటంటే మన ఇండియాలో రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి. సో వాటికి తగ్గట్టు నా దగ్గర ఉన్న సేవింగ్స్ పైసలతో నేను ఏం చేయొచ్చు, దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. అంటే ఇన్వెస్ట్మెంట్ అనగానే నేను ఏదైనా సేల్ చేస్తున్నాను కాదు. నేను 4 years ముందు, లైక్ మీ అందరిలో ఎట్లా అట్లనే ఉన్నా, ఏం తెలియదు నాకు కూడా. కానీ 4 years అప్పుడు లైక్ నా ఐటీ ఎక్స్పీరియన్స్ 6 years అప్పటికి. సో అప్పుడు జర కళ్ళు తెరుచుకున్నాయి, అరే ఇట్లా కాదురా, మనం చిల్లర చేస్తున్నాం రా, సేవ్ చేయాలరా బై, అది ఇది అని చెప్పేసి ఇక స్టార్ట్ చేసినాం అనమాట. సో దానికోసమే ఆ రకరకాల పుస్తకాలు చదవడం, ఇవన్నీ బేసికలీ ఫినాన్షియల్ లిటరసీ కోసం ట్రై చేశాను నేను. ఎందుకంటే తెలిసిందే, అందరూ అంటారు స్కూల్కి వెళ్ళి మనకి ఏం చెప్తలేరురా, అది ఇది, స్కూల్ అన్నీ స్కూల్లో ఉంటాయి. మన స్కూల్లో ఏం తెలియదు మనకి, నిజం చెప్పాలంటే స్కూల్లో ఏం తెలియదు. పాకెట్ మనీ ఇచ్చిర్రా, స్కూల్కి పోయినామా, చాక్లెట్ తిన్నామా, జాంకాయ తిన్నామా, ఇదే ఉంటుండే. సో అదంతా పక్కన పెడితే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ట్యాక్స్ ఆప్టిమైజేషన్. ఇప్పుడున్న నేను ట్యాక్స్ రెజిమ్ ఏదో ఉందో అది పనిచేస్తుందా, లేదంటే దానివల్ల నాకేమైనా లూప్ హోల్స్ ఉన్నాయా నాకు, దానివల్ల అంటే నా జేబుకి ఇంకా ఎక్స్ట్రా పడుతున్నాయా చిల్లులు అన్నట్టు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో అలొకేషన్. సో బేస్డ్ ఆన్ మన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఏది ఉంటుందో, లైక్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయాలి అంటే పోర్ట్ఫోలియో అలొకేషన్ ఏంది, లార్జ్ క్యాప్, రకరకాల ఈక్విటీ అని ఉంటుంది బేసికలీ. దాని గురించి ఇంకా మెల్లగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ టార్గెట్, ఇది ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అంటారు, ఏం లేదు. ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్. 10 years ముందు ఎగ్ ఎంత, ఒక గుడ్డు రేట్ ఎంత, ఇప్పుడు గుడ్డు రేట్ చెప్తా. ఒక్క ఎగ్ రేటు 8 rupees ఉంది. అంటే ఏరియా తగ్గట్టు మారుతున్నట్టు నాకు తెలిసి. ఒక ఎగ్ రేట్ 8 rupees ఉంది కొనే చోట అయితే. 10 years బ్యాక్ నాకు తెలిసి 2 rupees ఉంటుండే, 2 rupees 3 rupees ఉంటుండే. సో బేసికలీ దీని ఇన్ఫ్లేషన్ అంటారు. మనకి దొరికే అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. సో ఈరోజు నేను ఇంత ఎక్స్ అమౌంట్ ఎర్న్ చేస్తే ఇన్ఫ్లేషన్ పట్టుకొని
అంటే ఫ్యూచర్లో పెరగబోయే రేట్లను పట్టుకొని ఫ్యూచర్లో మన టార్గెట్ ఎట్లా సెట్ చేసుకోవాలన్నది ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ టార్గెట్. ఇంకోటి కన్స్ట్రైంట్ ఏం పెట్టినామంటే రికమెండ్ ఓన్లీ డైరెక్ట్ ప్లాన్. బేసికలీ నేను చెప్పేది ఏంటంటే మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంటుంది. నాకు ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ అంటే అవి కూడా చేయొచ్చు, బట్ మోస్ట్లీ అవి ఇల్లిక్విడ్ ఉంటాయి. లిక్విడ్ పరంగా నేను ఇవి చూస్తాను. రికమెండ్ ఓన్లీ డైరెక్ట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్, అవాయిడ్ గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ ఆర్ ఎల్ఐసి ఎండోన్మెంట్ ప్లాన్స్. మనకి రాత్రికి రాత్రి రిచ్ అయిపోయే మనకి సినిమా కాదు ఇది మనది. సో మనది ఎట్లా అంటే కచ్వా లెక్క, తాబేలు లెక్క, మెల్లగా అడుగులో అడుగేసుకుంటా. ఓకే, సో ఉంటారు లైక్ రాత్రికి రాత్రి రిచ్ అయిపోయేటోళ్ళు ఉంటారు కొందరు, కానీ ఇది కాదు మన వీడియో మక్సద్. అది కాదు మక్సద్ అంటే బేసికల్ మన వీడియో దానికోసం కాదు, జల్దీ రిచ్ అయిపోవడం అది కాదు, స్టేబుల్గా ఉండడం ఎలా, తలనొప్పులు లేకుండా ఉండడం ఎలా, ఎస్పెషల్లీ మనీ రిలేటెడ్. సో ఈ ప్రాంప్ట్ తీసుకొని, సో ఇది బేసికలీ మొత్తం మన ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ తీసుకొని చాట్ జీపీటీలో పోయి నేను కొత్త చాట్ ఓపెన్ చేస్తాను, న్యూ చాట్. సో చాట్ జీపీటీ అందరికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయింటే లైక్ మీకు చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి ఎవరెవరివో చాట్ జీపీటీ ఎట్లా వాడాలి, ఏంది చాట్ జీపీటీ, దాని కథ ఏంది అని చెప్పేసి అవన్నీ నేను చెప్పాను. బట్ బేసికలీ చాట్ జీపీటీని ఎట్లా వాడుకోవచ్చు మనం చెప్తున్నాం. ఫినాన్షియల్ రిలేటెడ్ మనకి ఎట్లా కావాలి అడ్వైస్ అట్లా అని చెప్పి మొత్తం ఇది కరెక్ట్ ఇస్తుందా అంటే 90% ఇస్తుంది, 10% జర చూసుకోవాలి అటు ఇటు, అరే ఇదేమో తప్పులు ఇస్తుందా అని చెప్పేసి. బట్ ఒక్క స్టెప్ అయితే తీసుకోవాలి కాబట్టి మనం ఇది చేయొచ్చు. సో నేను ఇది పెట్టేసిన, ప్రాంప్ట్ పెట్టేసి చలో ఏంటో. సో చాట్ జీపీటీ దాన్ని అనలైజ్ చేస్తుంది. సో మనకి 2 రెస్పాన్స్ లెక్క క్రియేట్ చేస్తుంది. సో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక 10 సెకండ్లు అట్లా తీసుకుంటుంది నాకు తెలిసి. అది చెప్పిన కదా, అన్నీ ట్రై చేసిన, చాట్ జీపీటీ ట్రై చేసిన, జెమినీ ట్రై చేసిన, గ్రాక్ ట్రై చేసిన, క్లాడ్ ట్రై చేయలేదు, కానీ 3 అయితే ప్రస్తుతం ట్రై చేసిన. 3 ఏది మంచిగా ఇచ్చిందిరా అంటే చాట్ జీపీటీ కొంచెం మంచిగా ఇచ్చింది. లైక్ ఇన్ డీటెయిల్డ్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చేసినాయి కదా. సో దీంట్లో ఏది కావాలి మీకు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలంటే సరే ఏదో ఒకటి, ఇందులో ఏది ఉంది షార్ట్గా ఉంది ఇది సెలెక్ట్ చేస్తాను నేను. దేంద్రపై ఇంత పెద్దగా ఇచ్చింది అని భయపడద్దు. ఒక 5 నిమిషాలు మనము స్పెండ్ చేస్తే అయిపోతుంది, ఏం లేదు, భయపడద్దు అంతే. ఇంతెవరు చదువుతారు బాబు ఇదంతా మన ఇన్స్టాగ్రామ్ నుంచి తిప్పుతూనే ఉంటాం కదా, రోజు అంతా గంటకి తిప్పుతాం అయిపోతుంది. సో ఇదేంటి, బిలో ఇస్ అ హోలిస్టిక్ ఇండియా స్పెసిఫిక్ ఫినాన్షియల్ రోడ్ మ్యాప్ రిటర్న్ యాజ్ అ సెబీ ఆర్ఐ. సో బేసికల్ మనం ఏదైతే ఇచ్చినామో, అరే నువ్వు వెటరన్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ బై దాని తగ్గట్టు ఇచ్చేయరా అని చెప్పినాం. సో మనం వాడికి మన ఇన్కమ్ ఎంత ఈ డీటెయిల్స్ అని ఇచ్చాం అనమాట. సో యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఈ డీటెయిల్స్ అని ఇచ్చాను నేను. నెట్ మంత్లీ ఇన్కమ్ ఎంత, సో 87,000 వస్తుంది మంత్లీ. దాంట్లో మంత్లీ ఎక్స్పెన్సెస్ నా ఖర్చులన్నీ 64,000 అవుతున్నాయి అనుకుందాం. దాంట్లో నా ఇంకా ఎక్స్ట్రా ఏమి మిగులుతున్నాయి, సో 23,000 మిగులుతున్నాయి అని చెప్పేసి మనం చెప్పినాం. ఇదంతా మనం బేసికల్గా మనం డేటా ఇచ్చినాం వాడికి. సో ఇవంతా స్ట్రక్చర్డ్గా ఎట్లా చేసుకోవాలన్నది నేను ఫర్దర్గా ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను. నా మైండ్లో అన్నది అయితే 2 వీడియోలే, తర్వాత చూద్దాం. లైక్ మన డిస్కషన్ బట్టి, కమెంట్స్లో ఎవరైనా ఏమైనా చెప్తే దాన్ని బట్టి మనం ఒక వీడియో తయారు చేద్దాం. ఓకే, సో ఇది ఏమంటుంది, అరే బై నీ మంత్లీ సర్ప్లస్ ఇంత ఉంది, సో సేవింగ్స్ రేట్ నువ్వు మంత్లీ 26% చేయొచ్చు అని చెప్తుంది. సో ఇంకా ఈ ఫైర్ అంటే ఫైర్ ఏం లేదు, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ అర్లీ అంటారు, అదొక కాన్సెప్ట్. అరే జల్దీ ఈ తలనొప్పులకి బయటకు రావాలి, ఇండిపెండెన్స్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి అనేదాన్ని ఒక కాన్సెప్ట్ లెక్క క్రియేట్ చేశారు ఫైర్ అని చెప్పేసి. సో బేసికలీ నీ దగ్గర ఎంత పైసలు ఉంటే నువ్వు ఈ తలనొప్పులు ఏం లేకుండా, జాబ్ లేకుండా హాయిగా ఉండొచ్చు, లేదా నీకు నచ్చింది చేయొచ్చు అన్నది ఒక ఫైర్ నంబర్. ఓకే, సో మనం ఇచ్చే డేటాలో అరే 45 ఏజ్ నా ఫైర్ నెంబరు, నేను 45 కల్లా రిటైర్ అయిపోవాలనుకుంటున్నాను, నాకు ఇదంతా వద్దు అని చెప్పేసి మనం ఇచ్చినాం డేటా. సో ఇది కాకుండా మన డెట్ అంటే మనం ఒక లోన్ ఉంది, హోమ్ లోన్ ఉంది 10 lakhs at 9% అని ఇచ్చినాము. ఇవన్నీ డేటా తీసుకుంది.
సో డేటా అంతా తీసుకొని ఇప్పుడు అది ఏం చేస్తుందో చూపిస్తాను మీకు. ఆల్రెడీ అనాలిసిస్ చేసేసింది ఇదా. సో డెట్ హోమ్ లోన్ 10 lakhs అప్రాక్సిమేట్లీ 20 years ఉంటుంది. డెట్ టు ఇన్కమ్ రేషియో 12%, అంత మంచిగానే ఉంది ఇటు వరకు అని చెప్తుంది. హోమ్ లోన్ ఈజ్ నాట్ డేంజరస్ బికాస్ కొన్ని లోన్ సినారియోస్లో ట్యాక్స్ సినారియోస్లో అది పనిచేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమంటుంది, అసెట్ డిస్ట్రిబ్యూషన్. సో ఆల్రెడీ మనం కొన్ని డీటెయిల్స్ ఇచ్చినాం. అరే మన దగ్గర అసెట్స్ ఏమున్నాయి అంటే మనం సేవ్ చేసింది ఏంది, ఒకవేళ మేము సేవ్ చేయకపోతే ఏం జీరో అని పెడతాము. సో దాని తగ్గట్టు దాన్ని ఆన్సర్ ఇస్తుంది. సో బేసికలీ ఈ ప్రాంప్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో డిస్క్రిప్షన్లో వెళ్ళి మీకు కాపీ చేసుకొని మీకు నచ్చినట్టు మార్చుకొని మీరు చాట్‌జిపిటికి ఇవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ అది ఏం కావాలంటే ఆ డీటెయిల్స్ ఇస్తుంది. సో అసెట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చింది, ఎఫ్డి ఏంది, మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏమి ఇచ్చినాం, ఈపీఎఫ్లో ఎంత ఉన్నాయి, గోల్డ్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చినాం. సో దాన్ని బట్టి మన నెట్వర్క్ కూడా చెప్పేస్తుంది. సో దాని నుంచి ఏమంటుంది, అరే ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ ఇన్సఫిషియంట్ అంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏం లేదు. ప్రాబ్లమ్ మీరు చాలా వీడియోస్ చూసుంటారు, లైక్ ఎమర్జెన్సీ ఫండ్ అని ఫస్ట్ ఇప్పుడు మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ మీరు సపోజ్ మీరు ఒక జాబ్ చేస్తారు, మీరు సడన్గా లే ఆఫ్స్ వచ్చినాయి, మీ జాబ్లోనే వీకేసారు, ఇప్పుడు ఏం చేయాలి, ఆగమాగం అవుతారు. సో అందుకని చెప్పేసి ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటే ఒక 6 monthsకి ఏం పరేషాన్ లేకుండా మీ ఇల్లు నడవాలి అంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి. సో ఈ కేసులో ఏమంటుందంటే, అరే ఎమర్జెన్సీ ఫండ్ ఇన్సఫిషియంట్ ఉంది నీ దగ్గర, సో దాన్ని మనం ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈక్విటీ ఎక్స్పోజర్ టూ లో ఫర్ ఏజ్. సో ఈక్విటీ ఎక్స్పోజర్ ఇది ఒకటి అంటుంది. 28 age అంటే కురతం. సో 28 ageలో రిస్క్ తీసుకునేది కొంచెం ఎక్కువ ఉండదు. అదే నీ ఏజ్ 40 అనుకో, రిస్క్ తీసుకోవడం కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈడేమంటున్నాడు, అరే నువ్వు పెట్టే వాటికి ఎక్స్పోజర్ తక్కువ ఉంది, సో వీ కెన్ ఇంక్రీజ్ దట్, మనం పెంచుకోవచ్చు. ఇన్సూరెన్స్ సివియర్లీ అడిక్వేట్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సూరెన్స్ సివియర్లీ ఇన్అడిక్వేట్. అరే బై నీ దగ్గర ఇన్సూరెన్స్ దేనికి పనికిరాదు, అంటే పనికి వస్తుంది, బట్ కొన్ని కేసుల్లో సరిపోదురా బై అని చెప్తుంది. మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు, ఎస్పెషల్లీ నేను బాగా చూసింది ఏంటంటే డేటరీలో తిరగలో అన్న ఆయన చెప్పిండు మంచిగా, అరే ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్, దాని బేసికలీ దాని యూజెస్ అన్ని మంచిగా చెప్పింది, నేనేం దాని గురించి కవర్ చేయను. సో ఎవరన్నా కానీ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పక్కా తీసుకోవాలి. మీరు ఎంత జల్దీ తీసుకుంటే అంత మంచిది. బేసికల్ జాబ్ ఎక్కగానే తీసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే అప్పుడు ప్రీమియం మస్తు తక్కువ ఉంటుంది. సపోజ్ లేదు అబ్బాయి ఎంత ఎందుకు నాకు 30 ఏళ్ళకి చేసుకుంటా అంటే ప్రీమియం దాని తగ్గట్టే పెరుగుతుంది. ఎందుకంటే 30 age తర్వాతకి వెళ్ళి మీ రిస్కులు స్టార్ట్ అవుతాయి. 20 ageలో రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రీమియం తక్కువ తీసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఏమంటుందంటే మనం ఇచ్చినాం కదా ఇండియన్ వాటర్ ఫాల్ మోడల్లో అది ఏం చేయొచ్చు అని చెప్పేసి మనం పైసలు. సో స్టెప్ 1 ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎమర్జెన్సీ ఫండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే నీకు సేఫ్టీ కుషన్ ఉండాలి. ఏం లేదు, కింద పడితే దెబ్బలు తగలకుండా ఉండద్దు, జాబ్ పోతే కష్టపడకుండా ఉండొద్దు 6 months. లేదంటే నీకు ఎక్స్ట్రా మెంటల్ టెన్షన్ వద్దురా భయ్. నువ్వు సపోజ్ నీ జాబ్ పోయింది, నువ్వు జాబ్ కోసం వెతుకుతూ ఉంటావు, ఈలోపు నీకు ఇంట్లో గడవాలి కదా, సో దానికోసం ఎమర్జెన్సీ ఫండ్. సో టార్గెట్ 6 months మనకి మన ఎక్స్పెన్స్కి తగ్గట్టు, లైక్ 64,000 ఇచ్చినాం కాబట్టి అది ఏమంటుండే 6 months నీ ఎక్స్పెన్సెస్ తగ్గట్టు ఒక 4 lakhs పెట్టుకో ఎమర్జెన్సీ ఫండ్లో. సో ప్రస్తుతానికి నీ దగ్గర ఆల్రెడీ ఎఫ్డీలో 2 lakhs ఉంది. సో ఏమవుతుంది, ఎఫ్డీలో 2 lakhs ఉంది, ఇంకా 2 lakhs పెట్టుకుంటే నీది ఎమర్జెన్సీ ఫండ్ ఫిల్ అవుతుంది. సో దానికి తగ్గట్టు ఎలొకేషన్ చేయడం బెటర్. ఏం చేయొచ్చు, సో నెక్స్ట్ 10,000ని నువ్వు ఇట్లా ఎలొకేట్ చేసుకోవచ్చు. 7,000ని హై ఇంట్రెస్ట్ సేవింగ్స్ లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో వేసుకోవచ్చు. అరే ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంది, ఏం మాకు తెలియదు అంటే మస్తు వీడియోలు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోనికే. కళ్ళు మూసుకొని వెళ్ళాలి అంటే మ్యూచువల్ ఫండ్, అరే నాకు ఏం తెలియదురా భయ్ మ్యూచువల్ ఫండ్స్ ఏడికెళ్ళి చేసుకోవాలి అంటే ఏం లేదు. ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్ని కలిపి ఇండెక్స్ ఉంటుంది, నిఫ్టీ 50 ఇండెక్స్ అని ఉంటుంది. దాంట్లో వెళ్ళి వేస్తే ఇండియా పెరుగుతుందని మీ అందరికీ నమ్మకం ఉంటే దాంట్లో వేసుకోవచ్చు. అరే ఇదంతా కాదు, నేను ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటాను, నాకు రిస్క్ ప్రొఫైల్ వద్దు అంటే బేసికల్లీ ఇది రిస్క్ ఎవరు తగ్గట్టు అలాగ ఉంటుంది. సో అట్లా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 10,000 వచ్చేసి డివైడ్ చేసాను కదా, అది 7,000 హై ఇంట్రెస్ట్ సేవింగ్స్ అని లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ అని,
3000 షార్ట్ టర్మ్ ఎఫ్డీలో వేసుకో అని చెప్పేసి వేసిండు. ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఫండ్కి అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయదు. లైక్ ఎందుకంటే అది ఎట్లుండాలంటే తీసుకునేటట్టు ఉండాలి. నువ్వు పోయి నేను ఒక స్టాక్లో పెడతా, అరే మా దోస్తు గారు చెప్పిండ్రా ఈ స్టాక్ పెరిగిపోతుందా 10 రోజుల్లో పెరిగిపోతుందా అంటే 10 రోజుల్లో పెరగచ్చు, కింద పడవచ్చు, మొత్తం వీక్తే పైసలని. సో దాని గురించి సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకోవాలి. సో లిక్విడ్ ఫండ్స్ కొంచెం సేఫ్ ఉంటాయి అనమాట. లైక్ నువ్వు సేవ్ చేసే పైసలు సేవింగ్స్ అకౌంట్లో కాకుండా దాంట్లో పెట్టినావు అనుకో, నీకు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ రేట్ కూడా వస్తూ ఉంటుంది. మోస్ట్లీ కొందరు ఎట్లుంటారంటే అది 90 డేస్కి చేయొచ్చు, లేదంటే ఓవర్ నైట్ ఫండ్స్ అని కూడా ఉంటాయి. ఓవర్ నైట్ ఫండ్స్ ఎట్లా అంటే రేపు కావాలంటే రేపు తీసేసుకోవచ్చు. సో ఇట్లాంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది బేసికలీ ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ గురించి చెప్తున్నా. ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడన్నా కానీ మనకి అందుబాటులో ఉండాలి, అరే వెంటనే కావాలి. సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ నేను చెప్పొచ్చు అంటే, కొందరి దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డులో ఉండే పైసల్ని అరే నేను షాపింగ్కి యూజ్ చేస్తా దానికి యూజ్ చేస్తా కాదు, ఎమర్జెన్సీ ఫండ్కి పనికొచ్చేలా ఉందా అని చూసుకోండి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నా దగ్గర క్యాష్ ఏం లేవు, వెంటనే నేను ఒక హాస్పిటల్ బిల్ కట్టాలి, ఒక 5 lakhs కట్టాలంటే క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 5 lakhs లిమిట్ ఉందనుకోండి, అది మీ ఎమర్జెన్సీ ఫండ్ లెక్క పనికి వస్తుంది. వెంటనే తీర్చాలి కదా. మీ ఎమర్జెన్సీ ఫండ్లో ఏదో మీ మ్యూచువల్ ఫండ్లో ఏదో పైసలు ఉంటాయి కదా, బేసికలీ దీనికోసం ఎమర్జెన్సీ ఫండ్ కోసం తీసింది. లైక్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఇవి ఎక్కడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వస్తుందో అని చెప్పాను కదా, 6% 7% రాదు మహా అయితే. లైక్ ఎఫ్డీ లాగానే, ఎఫ్డీ అయితే 1 year ఉంటుంది నీకు మినిమం టర్మ్, లేదా 6 months కొన్ని ఉంటాయి. సో ఎఫ్డీ కొన్ని కట్ చేసి లైక్ క్లోజ్ చేస్తే మీకు కొన్ని పెనాల్టీ లెక్క పైసలు పడతాయి. సో దానికంటే బెటర్ మ్యూచువల్ ఫండ్స్, ఈ ఓవర్ నైట్ ఫండ్స్ కానీ లిక్విడ్ ఫండ్స్ కానీ కొంచెం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పనికి వస్తాయి అనమాట. సో అందులో పెట్టుకోండి మీరు. అది ఎమర్జెన్సీ ఫండ్ గురించి. నెక్స్ట్ చెప్పాలంటే ఒక్కొక్క సెక్షన్ గురించి ఒక్కొక్క గంట మాట్లాడవచ్చు. ఈ ప్రస్తుతానికి ఏంటంటే ఎవరైనా అవగాహన లేని వాళ్ళు ఏం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది మనం ట్రై చేయొచ్చు. సో స్టెప్ 2 అయిపోయింది, ఎమర్జెన్సీ ఫండ్ పెట్టేసుకున్నాం మనం. అమ్మయ్య 6 months వరకు మనకేం టెన్షన్ లేదు రాబాయ్ అనుకున్నాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? సరే నీ దగ్గర ఒక 4 lakhs పెట్టుకున్నావు, సపోజ్ ఇంట్లోనో లేకపోతే నీకో ఏదో ఒకటి అయ్యింది, లైక్ డెంగ్యూ జ్వరమునో ఏదో యాక్సిడెంట్ అయిందో, కాల్ ఫ్రాక్చర్ అయిందో, హాస్పిటల్ పోయినావు, చిన్న హాస్పిటల్ పోయి లేదా పెద్ద హాస్పిటల్ పోయినావు. పెద్ద హాస్పిటల్ పోతే ఏమైతే తెలిసింది, బిల్లు మంచిగా ఇస్తారు. సో బిల్ కావాలి కదా, నువ్వు పెట్టుకున్న 4 lakhs అన్నీ దీనికి అయిపోయినాయి అనుకో, నెక్స్ట్ 5 months 4 months ఏం చేస్తావు తెలియదు. అందుకని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో 5 lakhs అని పెట్టినాం కదా, సపోజ్ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకున్నాం అనుకో, ఎంతలో ఎంత 10 lakhs కానీ 15 lakhs కానీ కవరేజ్ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఈ హెల్త్ రిలేటెడ్ బిల్స్ అన్నీ పెరుగుతూనే ఉంటాయి. మన జీతాలు ఒక సంవత్సరానికి ఒక 5%, 4%, 10% పెరిగినా హెల్త్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ యావరేజ్గా ఇయర్లీ 12%, 13% పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు నీకు బిల్లు 1,00,000 రూపాయలు అయిందనుకో, 10 సంవత్సరాల తర్వాత 10 లక్షలు అవ్వచ్చు సేమ్ డెంగ్యూ దానికి. సో అందుకని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3. మనం బేసికలీ స్టెప్ 3, స్టెప్ 1 ఇవన్నీ ఏమిస్తుందంటే మనం ఏమైతే ప్రాంప్ట్లో పెట్టినామో ఇవన్నిటికి తగ్గట్టు నేను ఏం చేయాలి అని అదే ఇస్తుంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అయిపోయింది, హెల్త్ ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పైసలతో ఏం చేయాలి? ఎందుకంటే ఎమర్జెన్సీ ఫిల్ అయిపోయింది, హెల్త్ ఇన్సూరెన్స్ నువ్వు కట్టేసినావు, ఇప్పుడు నీ దగ్గర జర సేవింగ్స్ చేయడానికి పైసలు వస్తుంది. ఇప్పుడు ఆ పైసల్ని ఏం చేయొచ్చు, లైక్ ఎట్లా డివైడ్ చేసుకోవచ్చు? ChatGPTకి ఎట్లా చెప్పినావు, అరే నువ్వు తుర్కాన్ రబై వెటరన్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అని చెప్పినాం కాబట్టి వాడికున్న నాలెడ్జ్తో లైక్ అంత కలెక్టివ్ నాలెడ్జ్తో మనకి చెప్తుంది. ఆ 10,000 సపోజ్ నా దగ్గర మిగిలింది 10,000 ఉంది, ఆ 10,000ని ఈక్విటీ SIPsలో 6,000 పెట్టు. ఎందుకంటే నీ ఏజ్ దీంట్లో మనం 28 ఏజ్ పెట్టినాం, సపోజ్ నేను 38 ఏజ్ పెడితే అది తక్కువ పెడుతుంది, ఎందుకంటే రిస్క్ ప్రొఫైల్ తగ్గిస్తుంది. డెట్ ఆర్ EPF, PPF వీటిల్లో 2,000 పెట్టు. హోమ్ లోన్ ప్రీపేమెంట్, ఎందుకంటే ఆల్రెడీ మనం హోమ్ లోన్ 10 lakhs అని పెట్టినాం కదా, సో దానికి కూడా ఒక 1,000 రూపాయలు సెపరేట్ పెట్టు. గోల్డ్లో 1,000 పెట్టు.
ఇందులో వీడు ఎస్జీబీ అని చెప్పి ఇస్తుంది, కానీ నాకు తెలిసి ఇప్పుడు ఎస్జీబీలు అట్లా లేవు. బట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ప్రాబ్లీ ఆల్వేస్ లైక్ మార్కెట్ కింద పడినప్పుడు ఇది కొంచెం స్టేబుల్గానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి గోల్డ్ సిల్వర్ ఇది చెప్తుంది నాకు తెలిసి. నెక్స్ట్ ఇది మనకు బేసికల్ ఇచ్చింది 10,000 ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి. ట్యాక్స్ ఆప్టిమైజేషన్. ట్యాక్స్ ఆప్టిమైజేషన్ అంటే మన ఇచ్చిన డేటాలో వాడు న్యూ ట్యాక్స్ రిజిమ్ అని ఇచ్చినాం, అది మంచిదేనా లేకపోతే ఓల్డ్ ట్యాక్స్కి ఏమైనా మారచ్చా? సో వాడు అంతా చెక్ చేసిండు, యు ఆర్ కరెంట్లీ రైట్ టు బీ ఇన్ ద. సో వాడు అనలైజ్ చేసిన దాని ప్రకారం న్యూ రెజిమ్లో ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు తెలిసిందే కదా, 12 lakhs సపోజ్ ఉంది, ట్యాక్స్ పడదు. నువ్వు ఓల్డ్ రెజిమ్కి వెళ్ళు, ట్యాక్స్ పడుతుంది. నువ్వు మళ్ళీ అన్నీ పెట్టుకోవాలి. ఏంది, అరే నేను మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ అన్ని మ్యూచువల్ ఫండ్స్కి ట్యాక్స్ సేవింగ్ ఉండదు. ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటేనే అది సేవ్ అవుతుంది, లేదంటే నీ కొన్ని డిడక్షన్స్ ఉంటాయి వాటిలో పెట్టుకోవచ్చు. సో ఈ పంచాయతీలన్నీ ఎందుకు ఎట్లాగా మెల్లగా అంతా కలిపి న్యూ ట్యాక్స్ రిజిమ్లోకి వెళ్ళిపోతుంది. న్యూ ట్యాక్స్ రిజిమ్లోకి వెళ్ళిపోతే మనకు ట్యాక్స్ ఉండదు, ఈ జంజాటు ఉండదు, ఏముండదు. సో అదే చెప్తుంది, యు ఆర్ కరెంట్లీ రైట్, లిమిటెడ్ ఏటీసీ యూసేజ్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్ నాట్ అవైలబుల్, లోవర్ స్లాబ్ రేట్స్ బెనిఫిట్ యూ, స్టిక్ టు న్యూ రెజిమ్ అంటుంది. షుడ్ యూ స్విచ్ లేటర్ అంటే ఫ్యూచర్లో ఏమైనా మారచ్చా అని అడిగితే ఓన్లీ ఇఫ్ ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నీకు 1 yearలో నువ్వు 1.5 సేవ్ చేస్తున్నావు అంటే పెట్టుకో. అట్లా బేసికలీ ట్యాక్స్ క్యాల్కులేషన్కి మీకు చాలా వీడియోలు ఉంటాయి, నేనేం పెడతలేను. ఫ్యూచర్లో కావాలని మీరు కమెంట్స్లో పెట్టరు, ఈ ట్యాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను కూడా చేస్తాను. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం చెప్పుకునేటట్టు చెప్తాము, ట్రై చేస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం బెడ్, బేసికలీ ఓల్డ్ రేజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే కడుతున్నావు దాని మీద నీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఇట్లా కొన్ని ఉన్నాయి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి, కానీ ఉన్న మన శాలరీకి ట్యాక్స్ ఎంత పోతుంది అంటే 12 lakhs అయితే న్యూ రెజిమ్లో 0 ట్యాక్స్ బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఇందాక మనం పోర్ట్ఫోలియో అలొకేషన్ గురించి అది ఇచ్చింది కదా పైన, ఏమని ఫైర్ ఫోకస్డ్ ఇన్వెస్టింగ్ అని చెప్పేసి. సో దాన్ని దీనికి ఇక్కడ కొంచెం ఇలాబరేట్ చేసింది. ఏంటంటే పోర్ట్ఫోలియో అలొకేషన్ ఏజ్ 28 కాబట్టి ఈక్విటీలో 65 to 75% 65 to 70%, డెట్లో 20 to 25%, గోల్డ్లో 5 to 10% అని చెప్పింది. సో దీని తగ్గట్టే సపోజ్ ఇందాక 10,000 పెట్టినాం కదా, 20,000 మిగులుతుంది, 30,000 మిగులుతుంది, లేదా జీతం పెరిగేటువంటి ఇట్లనే పెట్టుకోవాలి. ఈక్విటీ బ్రేక్ డౌన్ ఫస్ట్ వాడు ఇచ్చిన 65 to 70% ఈక్విటీ బ్రేక్ డౌన్ అన్నాడు కదా, దాంట్లో ఏమేమి పెట్టవచ్చు. ఆ 65% సపోజ్ నాకు 20,000 మిగులుతుంది, 20,000లో 60% అంటే ఆల్మోస్ట్ 12,000. నేను ఆ 12,000 కూడా ఈ డైరెక్ట్ ఫండ్స్లో ఎట్లా పెట్టాలి? లార్జ్ క్యాప్లో 30% పెట్టు. లార్జ్ క్యాప్ అంటే ఏం లేదు, నిఫ్టీ 50 సపోజ్ ఇది నిఫ్టీ 50 అని చెప్తుంది కదా, ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ పట్టుకొని దానికి ఒక ఇండెక్స్ ఫండ్ అని ఉంటుంది. సో ఆ ఫండ్లో 30% పెట్టు, అంటే 30% 12లో 30% అంటే 3,600 పెట్టుకో. నెక్స్ట్ మిడ్ క్యాప్లో ఒక 20% పెట్టుకో. నిఫ్టీ ఎగ్జాంపుల్, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ ఇట్లా ఉంటాయి మిడ్ క్యాప్. బేసికలీ టాప్ 50 కాకుండా నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో 5,000 చిల్లర కంపెనీలు ఉన్నాయి. చిల్లర అంటే చిల్లర కాదు, 5,400 ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. సో వాటిలో టాప్ 50 అనమాట. ఎందుకంటే మనం జర సేఫ్ వాటిలో పెడుతున్నాం మిడ్ క్యాప్. నెక్స్ట్ మన రిస్క్ కొంచెం ఉంది కాబట్టి, అంటే మన ఏజ్ తక్కువనే కాబట్టి 28 అనే ఏజ్ ఇది పెట్టినాం కదా, ఏజ్ తక్కువ కాబట్టి ఇది స్మాల్ క్యాప్లో కూడా పెట్టాం. బేసికలీ స్మాల్ క్యాప్ అంటే జర రిస్క్ ఎక్కువ. ఏంటంటే కంపెనీ ఉంటుందో లేదో తెలియదు, మంచి పర్ఫామ్ చేస్తే ఫ్యూచర్లో పెద్దది అవుతుంది, లేదు అంటే సున్నా అవుతుంది. దాంట్లో ఒక 10% పెట్టుకో. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్. బేసికలీ అన్ని ఇండెక్స్ ఫండ్లోనే పెడుతుంది. ఇండెక్స్ ఫండ్ అంటే అది ఎప్పటికప్పుడు టాప్ కంపెనీస్ ఉంటాయి, ఒకవేళ కంపెనీ బిస్కెట్ అయిపోయింది అనుకుందాం, దాన్ని తీసేస్తాడు ఆ ఫండ్లోకి వెళ్ళి. నెక్స్ట్ ఫ్లెక్సీ క్యాప్, ఒక యాక్టివ్ ఫ్లెక్సీ క్యాప్లో 10% పెట్టుకో. ఇది మన ఇంట్రెస్ట్ మీద బేసికలీ అది అడ్వైజ్ ఇస్తుంది. బేసికలీ అదేం తీసుకోమంటలే, అది అడ్వైజ్ ఇస్తుంది. అది అడ్వైజ్ ఇస్తున్నప్పుడు తీసుకోవాలా లేదా అన్నది మనదే డెసిషన్. నెక్స్ట్ డెట్ స్ట్రాటజీ. డెట్ స్ట్రాటజీ ఏంది? ఈపీఎఫ్, పీపీఎఫ్లు ఉన్నాయి, ప్రావిడెంట్ ఫండ్లు ఉన్నాయి కదా. ప్రావిడెంట్ ఫండ్ అందరూ చాలా తక్కువ అంచనా ఇస్తారు, కానీ లాంగ్ టర్మ్లో అది మస్తు జనరేట్ చేస్తుంది.
పిఎఫ్లో పైసలు తీయకండి. ఎప్పుడన్నా అనిపిస్తుంది అరే పిఎఫ్లో పైసలు ఉన్నాయి తీసేద్దామని, అది లాంగ్ టర్మ్లో ఏం చేస్తుంది అంటే కాంపౌండింగ్ అవుతుంది. సో ఒకడు ఉంటాడు నాకు తెలిసి 22 ఏజ్ ఉన్నప్పుడు ఏదన్నా కెరియర్ స్టార్ట్ చేసి ఉన్నాడు, వాడికి అప్పటికెళ్ళి పిఎఫ్ కట్ అవుతుంది. లేదు ఆ తర్వాత 22 ఇయర్స్ వాడు పని చేసిండు అనుకుందాం, వాడి పిఎఫ్ అమౌంటే ఒక 70 lakhs దాకా వస్తుంది. అంటే వాడి జీతము అట్లా పెరిగితే వాడు రిటైర్ అయిపోయాడు, లైక్ వద్దురాపోయి నాకు జాబ్ అన్నట్టు టైంకి 70 lakhs వస్తాయి. లేదు మధ్యలో నేను 50,000 తీసేస్తున్నా అంటే దాని మీద కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో పిఎఫ్ డెట్ కింద వస్తుంది. బేసిక్గా డెట్ పెట్టుకుంటే కొంచెం లో రిస్క్, అసలు రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అట్లనే మీరు షార్ట్ డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. దెన్ గోల్డ్లో 5 to 10%. ఇటు ఎస్జీబీస్ అంటాడు కానీ గోల్డ్ ఫండ్స్లో పెట్టుకుంటే బెటరే. గోల్డ్ ఫండ్స్లో పెట్టుకుంటే బెటర్. ఇంకా ఈటీఎఫ్స్ ఉంటాయి, బేసిక్గా ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో తీసుకోవచ్చు. గోల్డ్ అనే పెట్టుకోండి, సిల్వర్ అని పెట్టుకోండి. నాకు తెలిసి ఇప్పుడు సిల్వర్ చాలా హై అయిపోయింది. ఈరోజు డేట్ 29th December. కానీ ఇవైతే కొంచెం కుషన్ లెక్కనే పనిచేస్తాయి. లాంగ్ టర్మ్లో చూస్తే గ్రోత్ పర్స్పెక్టివ్ బాగానే ఉంటుంది గోల్డ్ది సిల్వర్ది. ఇండియాలో మనకి చాలా ఏమంటారు ఫేవరెట్ గోల్డ్. పెళ్ళైనా ఏదైనా పండగ వచ్చినా గోల్డ్ ఉంటారు ఇంట్లల్లో. సో వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్, లైక్ వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా అదే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అని చెప్పేసి. బట్ కాలం పెరుగుతున్న కొద్దీ అదర్ దెన్ గోల్డ్ వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. లైక్ మనకు చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మనకు తెలిసిందైతే అందరూ గోల్డ్ రియల్ ఎస్టేట్ అంటారు, కానీ రకరకాల ఉన్నాయి, అవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ గోల్ ప్లానింగ్. ఇండియా ఇన్ఫ్లేషన్ 6.5% ఉంది. ఇందాకే మాట్లాడినాను ఇన్ఫ్లేషన్ ఏంది అని చెప్పేసి. సో ఇండియా ఇన్ఫ్లేషన్ 6.5% ఉంది అనుకుందాం. దానికి తగ్గట్టు మన ఈక్విటీ రిటర్న్ కూడా అట్లా ఉండాలి, లైక్ 11% 12% ఉంటే మంచిది. సేమ్ డెట్ రిటర్న్, డెట్ కూడా డెట్ యూజువల్ 6% 7% కంటే ఎక్కువ ఇవ్వదు. సో ఇవి ఉంటే మనకు కొంచెం మంచిదే. అది కూడా అట్లనే ఎజంప్షన్ అట్లనే చేసుకుంటుంది. చాట్‌జిపిటి కూడా గదే ఎజ్యూమ్ చేసుకుంటుంది, ఇంత ఉండొచ్చు, ఈక్విటీ రిటర్న్ యావరేజ్గా ఇంత ఉంటుంది, డెట్ రిటర్న్ ఇంత ఉంటుంది అని చెప్పేసి. గోల్ 1 ఇందాక మనం గోల్స్లో మ్యారేజ్ 1 పెట్టినాం. సో ఏమంటుంది, అరే ఈరోజు 8 lakhs అవుతుంది అబ్బాయి నీ పెళ్లి ఖర్చుకి అంటే మీడియంగా చేసుకుంటే 8 lakhs అవుతుంది, లేదు నేను ధూమ్ధామ్ చేసుకుంటే ఎంత అయితే అంత, నువ్వు ఆడబెట్టు గోల్ నా మ్యారేజ్కి ఇంత అవుతుంది అనుకుంటున్నా ఈ రోజు టర్మ్స్లో. సో దాన్ని బట్టి, ఎందుకంటే ఇది ఇన్ఫ్లేటెడ్ అడ్జస్టెడ్ కూడా వేసింది, ఫ్యూచర్లో 2 years తర్వాత 9.1 lakhs ఖర్చు అవుతుంది, ఈరోజు 8 lakhs అయితే. సో దానికి నువ్వు ఏం చేయొచ్చు, పైసలు తీసి ఇందులో పెట్టు, రికరింగ్ డిపాజిట్లో అన్నా పెట్టుకో, లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుకో. బేసికల్లీ నీకు 2 years షార్ట్ టర్మ్ కాబట్టి రిస్క్ ఉండొద్దు, రిస్క్ లేని వాటిలో పెట్టుకో. నెక్స్ట్ ఇంకో 2 yearsలో కార్ అంటున్నావు కాబట్టి ఈరోజు కాస్ట్ కార్ కాస్ట్ ఇది 7 lakhs అని చెప్తుంది, కానీ 7 lakhsకి నీకు చిన్న కారే వస్తుంది. ఒక 9 lakhs పెట్టుకుంటే జర మోడరేట్ కార్ అని ఏదో ఒకటి వస్తుంది, మిడ్ రేంజ్ కార్ వస్తుంది. సో దానికి కూడా నువ్వు స్ట్రాటజీ ఏంది, 30 to 40% నువ్వు డౌన్ పేమెంట్ పెట్టుకోవడానికి ట్రై చేయి. సో బేసికల్లీ ఇది కూడా నువ్వు షార్ట్ టర్మ్ వాటిలోనే ఇన్వెస్ట్ చేసుకో. ఈ గోల్స్ పెట్టుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడు మనకి పైసలు సడన్గా అవసరం అయితే తెలియదు. సో గోల్స్ పెట్టుకొని నువ్వు దాంట్లో పైసలు నొక్కుతా ఉన్నావు అనుకో, ఆ పైసలు కట్టని ఉంటే నీకు ఆ రోజు కావాలనుకుంటే తీసుకొని వాడుకో, లేదు నాకు అది ఇంట్రెస్ట్ పోయింది నాకు ఇప్పుడు వద్దు నేను ఫ్యూచర్లో అనుకుంటే నువ్వు అదే కంటిన్యూ చేసుకో. ఎందుకంటే నీ పైసలు అట్లనే ఒక బకెట్లో వేసినావు కాబట్టి ఆ బకెట్ గట్టనే ఉండదు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఫైర్ అని మీరు చెప్పినాము ఏంది, అరే నాకు 45 తర్వాత వద్దురా భయ్ ఇది ఏం చేసుకొని నేను అని చెప్పేసి. సో వాడేమంటుండే యాన్యువల్ ఎక్స్పెన్స్ తగ్గట్టు లైక్ 64,000 అవుతుంది ప్రస్తుతానికి, 1 yearly 7.75 lakhs అవుతుంది నాకు. 45 ఏజ్ వచ్చేసరికి అంటే 17 years ఫ్రమ్ నౌ, కన్సిడరింగ్ 6.5% ఇన్ఫ్లేషన్ రేట్ అనుకుంటే సంవత్సరానికి 22 లక్షలు ఖర్చు అవుతుంది మనకి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్ రేట్ ఫ్యూచర్లో ఎంత అవుతుందో తెలియదు. ఈరోజు 8 రూపాయలు ఉన్నది ఒక 20 years తర్వాత అది 100 రూపాయలు అవ్వచ్చు. సో అవన్నీ పట్టుకుంటే నీకు ఇప్పుడు ఈ క్యాండిడేట్కి 7 lakhs ఖర్చు అయితే ఒక 20 years తర్వాత 17 years తర్వాత 22 lakhs ఖర్చు అవుతుంది. సో దానికి తగ్గట్టు కార్పస్ అంటే బేసికలీ ఎంత పైసలు ఉంటే నేను రిటైర్ అయిపోవచ్చు. ఏమంటుండంటే
యూజువల్లీ కొన్ని రూల్స్ ఉంటాయి, దాంట్లో ఇది ఒక రూల్. ఇది 25 ఇంటూ ఎంతైతే ఫ్యూచర్లో ఎక్స్పెన్సెస్ కావాలో దానికి వేసుకుంటుంది క్యాల్కులేషన్. 24 lakhs అని ఇందాక వచ్చింది కదా, ఈడ 24 lakhs అని, 24 ఇంటూ 25, సో 6 crores కావాలరా భయ్ అంటుంది. ఇన్ని ప్రశాంతంగా ఈ క్యాండిడేట్ 45 ఏజ్కి రిటైర్ అయిపోవాలి అంటే, ప్రస్తుతం వాడికి 28 అని పెట్టినాము, ఫ్యూచర్లో 45కి అయిపోవాలి అంటే 6 crores వాడి చేతిలో అంటే వాడు సుకూన్గా రిటైర్ అయిపోవచ్చు. సో దీనికి ఇది అచీవ్ కావాలంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి? టు రీచ్ 6 crores in 17 years, యావరేజ్గా మనకి ఈక్విటీ 11% ఇద్దాం అనుకుంటే మంత్లీ వీడు 45 to 50,000 సేవ్ చేయాలి. ఈక్విటీలో 11% ఎవ్రీ ఇయర్ గ్రో అవ్వాలి. సో ఇది అవ్వాలంటే మనోడికి ఐదర్ జీతం పెరగాలి, లేదంటే వాడికి ఉన్న ఖర్చులన్నీ తగ్గించుకోవాలి. సో రెండిట్ల గురించి మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం డీటెయిల్గా, ఎందుకంటే నేను ఒక మంచి ఎక్సెల్ షీట్ తయారు చేసిన, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవన్నీ అర్థమవుతాయి. అరే ఎట్లా రాబోయే, ఇప్పుడు అంతా నేను ఈ ChatGPT ఏదైతే ఇచ్చిందో అదంతా ఫౌండేషన్ లెక్క అనుకోరు, లైక్ ఏమేమి చేయొచ్చు మనం, కానీ యాక్చువల్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నది నేను ఎక్సెల్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనందరం మంచిగా ఉంటే ఇండియా గ్రోత్ అవుతుంది, ఇండియా గ్రోత్ అయితే మనందరం మంచిగా ఉంటాం, వైస్ వర్సా. సో అది ChatGPTని వాడుకోండి, మంచిగా వాడుకుంటే ఎప్పుడన్నా బెటరే. సో ఎంత వీలైతే అంత వాడుకోండి, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, గ్రో అవ్వండి, ఇండియాని గ్రో చేద్దాం. చలో బాయ్.